హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా పిజ్జాని ఇలా ప్రిపేర్ చేసుకుందాం. సో, చీజ్ లేకుండా అలాగే ఓవెన్ కూడా లేకుండా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. సూపర్ టేస్ట్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో, ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకునేసి 1 కప్ నేను మైదా అయితే తీసుకుంటున్నా. సో, మైదా తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా తీసుకోండి. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ అడిగే సోడా, కొంచెం సాల్ట్. సో, ఇవన్నీ వేసేసి మనము ఒకసారి మిక్స్ చేసేయాలి ఇలా. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసేయండి. స్పూన్‌లో అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము 1 కప్ పెరుగుని తీసుకుందాం. సో, పెరుగుని కూడా వేసేసి సో, ఇలా 1 కప్ అయితే పెరుగుని తీసుకోండి. పెరుగుని వేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకునేసి ఒకసారి అంతా మనము చేతిలో మిక్స్ చేసేయండి ఇలా. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెమే వాటర్ వేసుకొని సో, మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి పిండిని. సో, ఇలా అయితే మనము కలుపుకునేసి బాగా ఇలా అంతా స్మాష్ చేసి బాగా పిండినైతే బాగా కలుపుకోవాలి. సో, ఇలా అంతా మనము పిండిని కలుపుకున్న తర్వాత సో, ఒక కాటన్ క్లాత్‌ని తీసుకొని కాటన్ క్లాత్‌లో తడిపేసి సో, కొంచెం కాటన్ క్లాత్ సో, కొంచెం వెట్ క్లాత్ తీసుకునేసి సో, ఇలా మనము పిండిని తడిపేసి పెట్టేసేయండి. పిండి మీద వేసేసి క్లాత్ సో, ఇలా అంతా ముడిపేసి పెట్టేసేయండి. సో, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి లేదా ఒక 10 మినిట్స్ అయినా పెట్టుకునేసేయండి. ఓకేనా. సో, హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. సో, మీకి పిండనేది బాగా నానుతుంది. మరొక పక్క మనము వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. మనము చీజ్ బదులు ఈ వైట్ సాస్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొనేసి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ లేదా ఒక 4 టేబుల్ స్పూన్స్‌ని ఇలా మైదా తీసుకునేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ నేను మిల్క్ తీసుకుంటున్నా. సో, మిల్క్‌ని కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. సో, మనకి కొంచెం గట్టిగా అయిపోతది మైదా అనేది. సో, మనకి గట్టిగా అయినప్పుడు కొంచెం కొంచెమే వాటర్ అనేది తీసుకునేసి కలుపుకోవాలి. ఓకేనా. సో, ఇలా గట్టిగా అయిపోతుంది. మిల్క్ ఉంటే మిల్క్ తీసుకోండి. లేదంటే వాటర్ ఉంటే వాటర్ తీసుకోండి. ఇలా కొంచెం కొంచెమే వాటర్ అనేది తీసుకునేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. కొంచెం కొంచెమే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మనకి మంచిగా పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కువ గట్టిగా మనము ప్రిపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆరేలోపు అది ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకి అప్లై చేసేకి అవ్వదు. సో, ఇలా మనము ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో, ఇప్పుడు కొంచెం సాల్ట్ ఏసుకుందాం. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. మనకి వైట్ సాస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా. సింపుల్‌గా. సో, ఇప్పుడే చెప్తున్నా ఎక్కువ గట్టిగా చేసుకోకండి. ఇలా అయితే మనకి సరిపోతుంది. మన క్యారేలోపు సరిపోతుంది. ఓకేనా. సో, ఇలా ఒకసారి మనము పేస్ట్‌నంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయండి వైట్ సాస్‌ని. సో, ఇప్పుడు మనము చిల్లీ సాస్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. చిల్లీ సాస్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్‌గా ఒక 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్‌ని తీసుకొని కొంచెం కొంచెమే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసేసిన తర్వాత సో, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్‌ని వేస్తున్నాం. చిల్లీని తెలుసు కదా. సో, గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసి సో, ఆ పౌడర్‌ని 1 స్పూన్ తీసుకునేసి ఇలా అంతా ఒకసారి వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా స్పూన్‌లో మనకి చిల్లీ సాస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో, ఇప్పుడు పక్కకు పెట్టేసి చిల్లీ సాస్‌ని పక్కకు పెట్టేసి మనము మొదలే పిండినైతే కలిపి పెట్టుకున్నాం కదా. సో, ఇప్పుడు మనము పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, ఆ పిండిని సో, ఇలా ఇంకొకసారి మనము ఇలా అంతా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా సో, పిండినైతే మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఒకసారి మనము రోల్ మీద వేసేసి ఇంకొకసారి ఇలా బాగా స్మాష్ చేసుకునేసేయాలి. ఇప్పుడు కొంచెం మనము ఎంత పిజ్జా ప్రిపేర్ చేస్తున్నామో అంత మీరు తీసుకొని సో, మనము ఈ పిండిని పక్కకు పెట్టేసి మనం తీసుకున్న పిండిని మరొకసారి చేతిలో బాగా ఉండేతర రోల్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా రోల్ చేసుకున్న తర్వాత మనము ఫ్లోర్ మీద సో, కొంచెం మైదా వేసుకునేసి సో, ఈ పిండిని పెట్టేసేయాలి. ఇలా అయితే కొంచెం మైదా తీసుకోండి. సో, మైదా వేసిన తర్వాత మనము ఇప్పుడు రోల్ చేసుకున్న పిండిని పెట్టేసి సేమ్ మనము చపాతీ ఎలా ఉజ్జుకుంటామో అలానే ఉజ్జుకోవాలి. సో, మనము చపాతీకి కొంచెం పల్చగా ఉజ్జుకుంటాం. అండ్ మనము పిజ్జాకైతే కొంచెం మందంగా ఉజ్జుకోవాలి. అంతే సేమ్ ప్రాసెస్ అయితే ఇంతే.
సో, ఇలా సింపుల్‌గా మనము చపాతీ ఎలా రోల్ చేస్తామో సో, దీన్ని పిజ్జా కూడా ఇలానే మనము రోల్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మనము రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని సో, చూసారు కదా! సో, ఇంత మనకి మందంగా ఉండాలి. పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకుందాం. ప్లేట్ తీసుకున్న తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసేసేయండి ఫస్టు. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని ఏసేసి అప్లై చేసేసేయండి ప్లేట్‌నంతా. సో, మనము ఇలా అంతా ఆయిల్ వేసేసి బాగా అంతా అప్లై చేసేసిన తర్వాత సో, మనం ఉజ్జుకున్న చపాతీని ఇలా వేసేద్దాం. సో, ఇలా అంతా వేసేసి సో, మనము ఇలా అంతా ఒకసారి ఇలా అనేసేయండి చపాతీ మీద. సో, ఎందుకంటే మనకి సాస్ అంతా లోపల వరకు వెళ్ళి మనకి టేస్ట్ అనేది బావుంటది. ఇలా అంతా కుచ్చేసేయండి. ఒక స్పూన్ తీసుకునేసి సో, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము చిల్లీ సాస్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో, ఆ చిల్లీ సాస్‌ని వేసేసేయాలి. సో, చిల్లీ సాస్‌ని వేసేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. సో, చిల్లీ సాస్ వేసిన తర్వాత మనము వైట్ సాస్‌నైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో, ఆ వైట్ సాస్‌ని కూడా వేసేసేయాలి. వైట్ సాస్‌ని కూడా వేసేసి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఇలా అంతా వేసి సో, మనము ఇలా వైట్ సాస్‌ని అప్లై చేసిన తర్వాత మనము టమాటో సాస్‌ని కూడా కొంచెం అప్లై చేద్దాం. టమాటో సాస్‌ని కూడా వేసేసి ఒకసారి అంతా స్పూన్‌లో ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా టమాటో సాస్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని అయితే పెట్టేద్దాం. ఆనియన్స్‌ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసేయండి అంతా. ఆనియన్స్ పెట్టిన తర్వాత క్యాప్సికమ్‌ని కూడా పెట్టేసేయండి. సో, మీరు టమోటోస్‌ని పెట్టచ్చు. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ పెట్టచ్చు. బ్లూబెర్రీ సో, ఇలాంటివన్నీ మనము పెట్టుకోవచ్చు. సో, మీ ఇంట్లో ఏముంటే అవన్నీ పెట్టుకోండి. ఇప్పుడు మనము ఫైనల్‌గా ఇలా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసేసి 1 స్పూన్ మనము చిల్లీ పౌడర్‌ని కూడా వేసేద్దాం. సో, చిల్లీ కచ్చాపచ్చిగా వేసుకోవాలి గ్రైండర్‌కి తెలుసు కదా! సో, 1 స్పూన్ సో, పెప్పర్ పౌడర్ కూడా వేసేద్దాం. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిజ్జా ప్రాసెస్. ఫైనల్‌గా మనము దీన్ని ఇలా ఒక పాన్ పెట్టుకొని సో, మనము ఓవెన్ బదులు ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. గిన్నె పెడుతూ ఉంటారు కదా! ఇలా సో, ఇలా గిన్నె పెట్టకుండా మనము మామూలు ప్యాన్ మీద పెట్టేసి ఒక ప్లేట్ మూసేస్తే మనకి 50 మినిట్స్ పెట్టుకుంటే మనకి పిజ్జా అనేది ప్రిపేర్ అయిపోతుంది సింపుల్‌గా. సో, చూసారు కదా! గిన్నె పెట్టకుండా అలాగే ప్యాన్ మీద పెట్టేసేయండి. ప్యాన్ మీద పెట్టేసి ఒక ప్లేట్ మూసేస్తే మనకి ఇలా సింపుల్‌గా ఒక 15 మినిట్స్ పెట్టుకునేస్తే మనకి పిజ్జా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒక స్లో మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి. లేదంటే మనకి మాడిపోతుంది. స్లో మీడియంలో పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టేస్తే మనకి పిజ్జా అనేది ఇలా సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతుంది. సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో, హెల్తీగా కూడా ఉంటది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, సింపుల్‌గా ఇలా మీరు ఇంట్లోనే పిజ్జాని ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇది ఈరోజు రెసిపీ వచ్చేసి సో నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. సో, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.